హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. మీ ఆరోగ్యనిస్తాం. బొప్పాయి పండు తింటే వేడి చేస్తుందా? ఇదెంత వరకు నిజం? ఇప్పుడు మనం చూద్దాం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ప్రతిరోజు మనం తినే ఆహార పదార్థాల్లో కొన్ని శరీరానికి చలవ చేసేవి, మరికొన్ని వేడి చేసేవి ఉన్నాయి. అటువంటి వాటిలో చాలా మందికి అపోహలు, అనుమానాలు ఉంటాయి. ఈ విషయంలో బొప్పాయి తినడం వల్ల ఒంట్లో విపరీతంగా వేడి పెరుగుతుందనేది ఎంత మాత్రం నిజం కాదని వైద్యులు చెప్తున్నారు. అంతేకాదు, మామిడి పండ్లు, గోధుమ పిండితో చేసిన పదార్థాలు, తేనె, గోంగూర, ఆవకాయ వంటివి తినటం వల్ల శరీరంలో వేడి చేస్తుందా? అసలు ఒంటికి చలవ చేసే ఆహార పదార్థాలు, వేడి చేసే పదార్థాలేనేటివి ఉంటాయా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. శరీరంలో వేడి. వేసవి కాలంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఎదుర్కొనే సమస్య శరీరంలో వేడి. అయితే కొంతమంది గోధుమ పిండితో చేసిన పదార్థాలు, తేనె, మామిడి పండ్లు, బొప్పాయి, గోంగూర, ఆవకాయ వంటి వాటిని తినటం వల్ల శరీరంలో వేడి చేస్తుందని అంటుంటారు. కానీ ఇదంతా అవాస్తవమని వైద్య నిపుణులు చెప్తున్నారు. మన శరీరంలో నిరంతరం కణజాలం నుంచి శక్తి ఉత్పత్తి అవుతూ ఉంటుంది. శక్తి ఉత్పత్తి అవటం వల్ల వచ్చే వేడి శరీరంలో సాధారణంగా 98.4 డిగ్రీల ఫారెన్హీట్ వరకు ఉంటుంది. అయితే నీటిని సరిగ్గా తాగకపోతే కణజాలంలో ఉండే నీటి శాతం తగ్గి శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ పరిస్థితిని వేడి చేయటం అంటారు. ఈ సమయంలో కళ్ళ మంటలు, తలనొప్పి, మూత్రంలో మంట, శరీరానికి వేడి తగిలినప్పుడు శరీరం మండినట్టు అనిపించటం, మూత్రం వేడిగా రావటం వంటి లక్షణాలనేటివి శరీరంలో వేడి చేసినప్పుడు సహజంగా కనిపిస్తుంటాయి. శరీరంలో వేడి చేసినప్పుడు ఎక్కువగా పంచదార నీళ్లను, సగ్గుబియ్యం పాయసం, నిమ్మకాయ నీళ్లు, శీతల పానీయాలను ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఇవి నీరు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు మాత్రమే, కానీ నీరు కాదు. కాబట్టి శరీరంలో వేడి చేసినప్పుడు వీటిని తాగడం కంటే నీళ్లు తాగటం వల్లే శరీరంలో వేడి త్వరగా తగ్గుతుంది. నీళ్లు చాలా త్వరగా జీర్ణమయ్యి వెంటనే రక్తంలో కలుస్తాయి. అప్పుడు ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మన శరీరానికి 70% నీళ్లు, 30% ఆహార పదార్థాలు అవసరమవుతాయి. కాబట్టి రోజుకి కనీసం 4 లీటర్ల నీరు తాగాలి. వేసవి కాలంలో ఒక రోజుకి కనీసం 5 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి. ఇలా తాగటం వల్ల శరీరంలో డిహైడ్రేషన్ సమస్య తలెత్తదు. ఇలా నీటిని తాగుతూ ఎటువంటి ఆహార పదార్థాలను తిన్నా శరీరంలో వేడి చేయదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి చూశారు కదా, ఎండాకాలంలో ఎక్కువ నీరు తీసుకోవడం ఎంత ముఖ్యమో. అలాగే ఆరోగ్య సంబంధిత చిట్కాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సాక్షి లైఫ్, మీ ఆరోగ్యనిస్తాం.